రఘురామ్ గారు ఓసారి కొట్టుకుని ఓసారి విడిపోయి ఓసారి కొట్టుకుని ఓసారి విడిపోయి అల్టిమేట్గా రాష్ట్రానికి అన్యాయం చేసింది మీరే అన్నది ఈ రోజున అన్ని వర్గాలు చేస్తున్నటువంటి ఆరోపణ. రఘురామ్ గారు అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక నిమిషం ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం విభజన కాదు. ఒక నిమిషం రాష్ట్ర సమైక్యంగా ఉంచుతాం అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమాయకులను చేసి పిచ్చోళ్ళని చేసి 100 రోజుల పైన ఉద్యమం నడిపించారు వీళ్ళంతా, ఈ గొప్పోళ్ళంతా. ఇదా అండి? ఇది చేసిన ఏమంటే 70 ఏళ్లలో హైదరాబాద్ ఒక్క నిమిషం 70 ఏళ్లలో ఒక్క నిమిషం 70 సంవత్సరాలలో అంటే ఒక నిజం చెప్తే ఒక నిమిషం అండి, 70 సంవత్సరాలలో హైదరాబాద్ కేంద్రంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఒక హైదరాబాద్ కేంద్రంగా 155 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడితే గత ఓన్లీ 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పరిపాలనలో 55 సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టారండి. ఇది అభివృద్ధి కాదండి? కనపట్లేదండి? కళ్ళు దుబ్బే ఇది అభివృద్ధి కాదండి? ఇది ఏమండి? ఇది కాకుండా రైల్వే చెప్తే మర్చిపో, మీకు అన్నీ తెలుసు, మీకు అందరికీ అన్నీ తెలుసు. రైల్వే ఆధునీకరణ, రైల్వే స్పీడ్ ట్రైన్స్, కరెంటు ట్రైన్స్ 1 ఉండేదండి. 70 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ ట్రాక్ నడిపించింది. కేవలం ఢిల్లీ విజయవాడ డబుల్ ట్రాక్ తప్పించి లేదు. ఇవాళ 4 ట్రాక్లండి, 1 2 3 4 ట్రాక్స్. ఏమండి ఇది అభివృద్ధి కాదండి? కనపట్లేదండి? రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు కనపట్లేదండి? ఎయిర్పోర్ట్ కనపట్లేదండి? ఇండస్ట్రియల్ తట్టుకునే శక్తి ఉందా మీకు? కేంద్ర ప్రభుత్వం చేసిన మోడీ చేసిన అభివృద్ధిని చూడండి, చూసి మాట్లాడండి. అంతేగాని ప్రజల్ని తప్పుడు స్టేట్మెంట్ చర్చ పెట్టండి. ఢిల్లీలో రఘురామ్ గారు ఢిల్లీలో చర్చ పెట్టండి. అమరావతి రైల్వేకి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చూసి మాట్లాడండి. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర అభివృద్ధి రైతులు కేంద్రం చేసిన మాట్లాడండి. ఏం జరగలేదు. మీరు అరే ఊరుకోండి, పెట్టండి. రాష్ట్రంలో దేశానికి చెప్పండి, నిరూపిస్తాం ఎలా మోసపోయింది ఆంధ్రప్రదేశ్. అబోధ కల్పన చెప్పొద్దు.